హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు విద్యార్థి ట్యుటోరియల్స్. మీరు నా ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో పూర్తిగా చూడండి అన్న. పూర్తిగా చూడడం వల్ల మీకు ఎక్స్ప్లెనేషన్ మీద మంచి క్లారిటీ ఉంటుంది. స్కిప్ చేసి చూడడం వల్ల మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అన్న. ఓకేనా? షెల్ వి స్టార్ట్ నౌ? Good morning, children. Till now, we have learned exercise 1.1 from the chapter of integers. So, today we are going to deal with exercise 1.2. ఇప్పటి వరకు మనం exercise 1.1 చూసాం కదా. ఇప్పుడు exercise 1.2 చూద్దాం. See the first question. Calculate the following. ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? Calculate the following. అందులో ఫస్ట్ క్వశ్చన్ చేద్దామా? ఎక్సర్సైజ్ 1.2 అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నది -96 డివైడెడ్ బై 16. -96 డివైడెడ్ బై 16. 96కి ఏ సింబల్ ఉంది నాన్న? మైనస్. 16కి ఏమీ లేకపోతే ప్లస్. సో మైనస్ డివైడెడ్ బై ప్లస్ ఉంటే ఏమైంది? మనకు ఆన్సర్ ఎందులో వస్తుంది? నెగిటివ్లో వస్తుంది. సో ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేద్దామా? -96 బై 16. 16 టేబుల్లో 96 ఎన్నిసార్లు? 16 6 జార్. 16 6 జార్. సో 16 6 96. ఆన్సర్ ఏంటి? -6. సో ద ఆన్సర్ ఈస్ -6. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చారు? 98 డివైడెడ్ బై -49. 98 డివైడెడ్ బై -49. సో ఇక్కడ పాజిటివ్. 98కి ఏ సింబల్ ఉంది? పాజిటివ్. అండ్ 49కి ఏ సింబల్ ఉంది? నెగిటివ్. సో పాజిటివ్ డివైడెడ్ బై నెగిటివ్ ప్లస్ డివైడెడ్ బై నెగిటివ్ ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. ఓకేనా? సాల్వ్ చేద్దామా? 98 డివైడెడ్ బై -49. 49 టేబుల్లో 98 ఎన్నిసార్లు అన్నా? 49 2s. So answer is -2. Next question. Question number 3. Question number 3. -51 divided by 17. 17. Here we are having minus symbol and here we are having plus symbol. Minus divided by ప్లస్. మైనస్ డివైడెడ్ బై ప్లస్ అంటే ఏ సింబల్ రావాలి మనకి? మైనస్. మైనస్ డివైడెడ్ బై ప్లస్ అంటే మైనస్. సో -51 బై 17. 17 టేబుల్లో 51 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. సో -3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దామా? 38 divided by -19. సో 38కి ఏ సింబల్ ఉంది నాన్న? పాజిటివ్ సింబల్. 19కి నెగిటివ్. ప్లస్ డివైడెడ్ బై నెగిటివ్ ప్లస్ డివైడెడ్ బై మైనస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్. సో 38 బై -19. 19లో ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ -2. Next question, 5th question. Question number 5. -80 divided by 20. Here we are having minus sign. Here we are having plus sign. Minus divided by plus. Entama? Minus divided by plus is equal to enta? Minus. So answer minus lo ఉంటుంది.
minus 80 by 20. 20 fours are 80. So answer is minus 4. Now the next one, sixth one. Sixth one is minus 150 divided by minus 25. Minus అండ్ ఇక్కడ మైనస్ డివైడెడ్ బై మైనస్. ఎప్పుడైనా రెండు సేమ్ సింబల్స్ ఉంటే ఆన్సర్ పాజిటివ్లోనే ఉంటుంది అన్న, ప్లస్లోనే ఉంటుంది. సో మైనస్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఓకే, పాజిటివ్ సింబల్ ఉంటుంది ఎందుకంటే మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, చూద్దామా. మైనస్ 150 బై minus 25. సో మైనస్ ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది. ఓకేనా, 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దామా. 5 5s are 25, 5 3s are 15, 0, 5 6s are 30. సో ఆన్సర్ ఎంత వచ్చింది, ప్లస్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. minus 600 divided by 60 మైనస్ ప్లస్. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ డివైడెడ్ బై ప్లస్, మైనస్ డివైడెడ్ బై పాజిటివ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉంటే ఏమొస్తుంది ఆన్సర్, మనకి నెగిటివ్లో ఉంటుంది ఆన్సర్. ఓకే చేద్దామా. మైనస్ 600 divided by 60. 0 క్యాన్సిల్ చేయండి అన్న. 6 10s are 60. ఏమొస్తుంది ఆన్సర్, మైనస్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. minus 54 divided by 9. ఇక్కడ నెగిటివ్ సింబల్, ఇక్కడ పాజిటివ్ సింబల్. నెగిటివ్ డివైడెడ్ బై పాజిటివ్, రెండు వేరే సింబల్స్ ఉంటే మనకి ఆన్సర్ నెగిటివ్లోనే వస్తుంది. సో చేద్దామా. మైనస్ 54 బై 9. 9 6 54. ఆన్సర్ ఈస్ మైనస్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దామా. 130 డివైడెడ్ బై 65. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్, రెండు సేమ్ సింబల్స్. ప్లస్ డివైడెడ్ బై ప్లస్, రెండు సేమ్ ఉంటే ఆన్సర్ మనకి ప్లస్లోనే వస్తుంది, పాజిటివ్లోనే వస్తుంది. ఓకేనా. 130 డివైడెడ్ బై 65. 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తారా. 5 1s are 5, 1 5 11, 5 1s are 5, 5 3s are 15, 5 2s are 10, 3 5 6 are 30, 13 2s are 26. సో ఆన్సర్ ఈస్ 2. మనకి ఏ సింబల్ లేకపోతే అక్కడ ఏ సింబల్ ఉన్నట్టు, పాజిటివ్ సైన్. సో ఆన్సర్ ఈస్ ప్లస్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ నెంబర్ 10. minus 315 divided by minus 315. సో ఇక్కడ నెగిటివ్ సింబల్, ఇక్కడ నెగిటివ్ సింబల్. నెగిటివ్ డివైడెడ్ బై నెగిటివ్, మైనస్ డివైడెడ్ బై మైనస్, రెండు సేమ్ సింబల్స్ ఉంటే మనకి ఏ సింబల్ వస్తుందన్న, పాజిటివ్. సో ఆన్సర్ మనకి ప్లస్లోనే ఉంటుంది. సో మైనస్ 315 బై మైనస్ 315. మైనస్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ వచ్చేసింది. 315 1s are 315. ఆన్సర్ ఈస్ ప్లస్ 1. ఆన్సర్ ఈస్ ప్లస్ 1. ఓకేనా. Understood question number 1 all of you? Shall we move on to question number 2? Okay children, then let's go.
Question number 2. The product of two integers is minus 165. If one number is 15, then find the other integer. So product of two integers ఎంత ఇచ్చారు నాన్న? మైనస్ 165. అంటే రెండు పూర్ణ సంఖ్యల లబ్ధము -165 అని ఇచ్చారు. అందులో ఒక సంఖ్య -15 అయినా రెండవ సంఖ్య కనుగొనము అని ఇచ్చారు. సో మనం లెట్ ద ఇంటీజర్స్ బి ఏ కొమ బి. ఆ రెండు ఇంటీజర్స్ని మనం ఏ బి అనుకుందాం నాన్న. ప్రోడక్ట్ ఎంత ఇచ్చారు? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు -165 అండ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ -15 అని ఇచ్చారు కదా. సో ఏ -15 అనుకుందాం. -15 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు -165. అప్పుడు బి వాల్యూ ఎంత వస్తుంది? -165 డివైడెడ్ బై -15. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 3s are 15, 5 3s are 15, 1, 5 3s are 15, 3 11s are 33. మైనస్ బై మైనస్, మైనస్ డివైడెడ్ బై మైనస్, రెండు సేమ్ సింబల్ ఉంటే ఆన్సర్ ఎందులో ఉండాలి? పాజిటివ్లో ఉండాలి. సో ఈ రెండు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 11. సో అనదర్ నెంబర్ ఈజ్, అదర్ ఇంటీజర్ ఈజ్ 11. Other integer is equal to 11. Understood? Now let's move on to question number 3. Question number 3. Read the question. Because of COVID-19, company locked down for 6 months and got loss of 1,32,000 in the year 2020. Find the average loss of each month. 2020 సంవత్సరంలో COVID-19 వలన ఒక కంపెనీ 6 నెలల లాక్డౌన్లో ఉండినది మరియు 1,32,000 నష్టపోయింది. నెలసరి సరాసరి నష్టం అనుగొనుము. ఒక కంపెనీ ఉందంటున్నా COVID-19 వల్ల 6 months లాక్డౌన్ మూలంగా లాస్ ఎంత వచ్చింది? 1,32,000 లాస్ వచ్చిందంట. అయితే యావరేజ్ ఆఫ్ ఈచ్ మంత్ అడిగారు. సో 6 monthsకి లాస్ ఎంత వచ్చింది? లాస్ ఫర్ 6 months ఎంత వచ్చింది? 1,32,000 రూపీస్ లాస్ వచ్చింది. సో యావరేజ్ లాస్ మనం కనుక్కోవాలి. యావరేజ్ లాస్ ఫర్ 6 months. యావరేజ్ లాస్ ఫర్ 6 months. యావరేజ్ అంటే ఏం లేదన్న, ఈ టోటల్ ఎంత వచ్చింది లాస్ మనకి? 1,32,000 బై 6. ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ వేయాలి. సాల్వ్ చేయండి. 6 2s are 12, 13 కదా. 6 2s are 12. ఓకే 1 వస్తుంది మళ్ళీ. 6 2s are 12 ఎంత వస్తుంది? 22,000 రూపీస్. 22,000 రూపీస్ 22,000 లాస్ వచ్చింది. ఓకేనా? యావరేజ్ లాస్ ఫర్ 6 months ఈజ్ ఈక్వల్ టు రూపీస్, సారీ నాట్ 6 months, ఫర్ ఈచ్ మంత్. యావరేజ్ లాస్ ఫర్ ఈచ్ మంత్, యావరేజ్ లాస్ ఫర్ ఈచ్ మంత్ 22,000 రూపీస్ వచ్చింది. ఓకేనా? కరెక్ట్ దిస్. యావరేజ్ లాస్ ఫర్ ఈచ్ మంత్ ఈజ్ rupees 22,000. Now let's see the fourth question. Question number 4. The temperature at 12 noon was 10 degrees centigrade above zero. If it decreases at the rate of 2 degrees centigrade per hour until midnight, at what time would the temperature be 8 degrees centigrade below zero? What would be the temperature at midnight? సో టెంపరేచర్ 12 noon దగ్గర టెంపరేచర్ ఎంత ఇచ్చాను అన్న మనకి? 10 degrees centigrade above zero. సో ప్లస్ 10 degrees centigrade. It decreases at the rate of 2 degrees centigrade per hour
till midnight వరకు 2 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతూ వస్తుంది. సో మొత్తం -22 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతుంది. సో 2 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతుంటే వాళ్ళు ఏమడిగారు, 8 డిగ్రీస్ బిలో జీరో, 8 డిగ్రీ సెంటిగ్రేడ్ బిలో జీరో అంటే -8 ఏ టైం దగ్గర వస్తుంది. సో చూడండి ఇక్కడ మనకి టైం 12 అయింది, ఇది మధ్యాహ్నం 12, ఇది ట్వెల్వ్ నూన్ ఓకే, ఆఫ్టర్నూన్ 12 అయింది. సో మిడ్నైట్ 12 వరకు మనం టైమింగ్స్ వేస్తే 12 నుంచి 1 వరకు 2 డిగ్రీస్ తగ్గింది. ఓకేనా, 2 డిగ్రీస్ తగ్గింది. ఓకేనా, నెక్స్ట్ 1 నుంచి 2 వరకు 2 డిగ్రీస్ తగ్గింది. అండ్ 2 to 3 వరకు -2 డిగ్రీస్ మళ్ళీ తగ్గింది. అండ్ మళ్ళీ 3 to 4 2 అలా తగ్గుతూ ఉంటే 9 వరకు మనకి ఎన్ని డిగ్రీస్ తగ్గినాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 అంటే -18 డిగ్రీస్ తగ్గినాయి. సో -18 డిగ్రీస్. సో 10 నుంచి -18 తీస్తే ఎంత వస్తుందన్న మనకి -8. సో -8 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మనకి ఏ టైం దగ్గర దొరికింది, 9 o'clockకి దొరికింది. సో ఆన్సర్ ఈస్ at 9 PM అండ్ ద టెంపరేచర్ ఈస్ -14 డిగ్రీస్ ఉంటుంది, -14 డిగ్రీస్. ఓకేనా, అండర్స్టూడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 5. Question number 5. A greengrocer earns a profit of ₹7 per kg of tomato and a loss of ₹4 per kg of brinjal by selling. On Monday, he gets neither profit or loss. If he sold 68 kgs of tomato, how many kgs of brinjal did he sell? సో ఒక గ్రీన్ గ్రోసర్ ఉన్నాడంట, తనకి ₹7 per kg ఆఫ్ టొమాటో ప్రాఫిట్ వచ్చిందంట. ఎప్పుడు, అండ్ a loss of ₹4 per kg of brinjal by selling. సో టమాటోస్ మీద ₹7 per kg అండ్ బ్రింజాల్స్ మీద ₹4 per kg వచ్చిందంట. ఆన్ మండే హీ గెట్స్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. మండే మాత్రం ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. మొత్తం ఎన్ని కేజెస్ టమాటోస్ అమ్మాడు, 68 kgs టమాటో అమ్మాడు. సో హౌ మెనీ కేజెస్ ఆఫ్ బ్రింజాల్ డిడ్ హీ సెల్? 68 kgs టమాటోస్ అమ్మితే ఎన్ని కేజెస్ బ్రింజాల్ అమ్మాడు? 68 kgs టమాటోస్ అమ్మితే ఎన్ని కేజెస్ బ్రింజాల్ అమ్మాడు? సో సాల్వ్ చేద్దామా. ప్రాఫిట్ ఆన్ టమాటో అమ్మడం వల్ల ప్రాఫిట్ ఎంత వచ్చింది, ₹7 వచ్చింది పర్ కేజీ. లాస్ ఆన్ బ్రింజాల్ అమ్మడం వల్ల లాస్ ఎంత వచ్చింది, ₹4 లాస్ వచ్చింది కేజీ మీద. సో 68 టమాటోస్ అమ్మాడంట టోటల్. 68 టొమాటోస్ కంటే మొత్తం టోటల్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, కేజీకి ₹7 అంటే 68 × 7 476 ప్రాఫిట్ వచ్చింది. కానీ ఆన్ మండే ఏం జరిగిందంట, తనకి ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. అప్పుడు బ్రింజాల్ ఎంత అమ్మి ఉంటాడు? సో ₹4 లాస్ అంటే బ్రింజాల్ ఎన్ని బ్రింజాల్స్ అమ్మాడంటారు? హౌ మెనీ కేజెస్ ఆఫ్ బ్రింజాల్ డిడ్ హీ సెల్? సో బ్రింజాల్ ఎంత అమ్మాడు, ₹4 లాస్ వచ్చింది కదా. సో మనం 119 ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుందమ్మా, 4 9s 36, 4 1s 4 7, 4 1s 4. సో -476. సో 4 ఇక్కడ ప్రాఫిట్ అంటే +476 -476 టోటల్ ఎంత అవుతుంది, 0. సో నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే ప్లస్ మైనస్ 0 అయిపోయింది కదా. సో ఎన్ని కేజెస్ అమ్మాడు, 119 kgs. నెంబర్ ఆఫ్ just wait. 119 kgs of brinjal. So he sold 119 kg of brinjal. So answer is 119 kgs of brinjal. Understood children? So
ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనా? నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే, నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. ఓకే, let's move on to sixth question. So read the question, children. In a test, each correct answer carry plus 3 marks and incorrect answer minus 1 mark. Sona attempted the all questions and scored plus 20 marks. Though she got 10 correct answers. How many incorrect answers did she attempt? How many questions were given in the test? So, సోనా ఒక ఎగ్జామ్ రాసిందంటమ్మా. ఆ ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్కి +3, రాంగ్ ఆన్సర్కి -1 మార్క్ ఉందంట. సో తనకి మొత్తం స్కోర్ ఎంత వచ్చిందంటే 20 మార్క్స్ వచ్చినాయంట. కానీ అందులో తను కరెక్ట్గా రాసిన ఆన్సర్స్ ఎన్ని? 10 కరెక్ట్ ఆన్సర్స్ రాసిందంట. అయితే తను ఎన్ని రాంగ్ రాసింది అండ్ టోటల్ ఆ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, పర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ ఎన్ని మార్క్స్? +3 వస్తాయి. రాంగ్ ఆన్సర్కి -1 పోతాయి. ఓకేనా? సోనాకి ఎంత స్కోర్ వచ్చింది? 20 మార్క్స్ వచ్చాయి. కానీ సోనా కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని? 10. సో కరెక్ట్ ఆన్సర్స్ 10 అంటే ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ వస్తాయి కదమ్మా. అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? సోనాకి 30 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 20 వచ్చింది. అంటే ఏం చేసింది? ఒక 10 రాంగ్ రాసింది. సో ఇన్కరెక్ట్ అటెంప్ట్స్ ఎన్ని? ఇన్కరెక్ట్ అటెంప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకుందాం. సో ఇన్కరెక్ట్ 10 అయితే -1 కదా. సో -20 ఎంత వస్తాయి అప్పుడు? సారీ, -10 ఎంత వస్తాయి? 20. సో +20 మార్క్స్ సరిపోయినాయి కదా. ఈ రెండు టాలీ అయినట్టే కదా. ఇది సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 10. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 10. How many incorrect answers did she attempt? 10. So Sona attempted 10 incorrect answers. ఇంకోటి చూడండి నాన్న. How many questions were there in the test? Total ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? సెకండ్ వన్ ఆన్సర్ చూడండి. సెకండ్ వన్. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనకి తను అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఎన్ని? 10. సో 10 క్వశ్చన్స్ కరెక్ట్ అటెంప్ట్ వచ్చినాయి అండ్ ఇన్కరెక్ట్ 10 కరెక్ట్, 10 ఇన్కరెక్ట్. సో టోటల్ ఎన్ని? 20. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి టెస్ట్లోని? 20 questions. So questions in the test were 20. Total number of questions in the test is equal to 20. Understood, children? Now let's move to the last question, that is 7th question. So let's see the 7th question. Write 5 pairs of integers a, b such that a divided b by b is equal to -4. అంటే a డివైడెడ్ బై b చేస్తే -4 వచ్చేటట్టు ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇమ్మన్నారు. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందామా? 12 డివైడెడ్ బై -3, 12 డివైడెడ్ బై -3, పాజిటివ్ బై నెగిటివ్ అంటే నెగిటివ్, 3 4s are 12, -4 వచ్చింది కదా, సాటిస్ఫైడ్. సెకండ్ వన్ చూడండి, 20 డివైడెడ్ బై -5. సో 20 డివైడెడ్ బై -5, ప్లస్ బై మైనస్ మైనస్, 5 4s are 20, సాటిస్ఫైడ్. 16 డివైడెడ్ బై -4, 4 4s are 16, ప్లస్ బై మైనస్ మైనస్, -4, సాటిస్ఫైడ్. 40 divided by -10, 10 4s are 40, so answer is -4. So these are the examples for question number 7. Thank you, children. Subscribe our Vidyadi tutorials for more educational concepts and videos. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.